ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమని తెలుగుదేశం నేత ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యమయ్యిందని, పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఏనాడైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం పట్టించుకోని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చి రాజధాని లేని రాష్ట్రంగా మార్చారంటూ విమర్శించారు. కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈరోజు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక గౌరవంగా చూసేవాళ్ళు. పోలీసు వ్యవస్థ కూడా మీరు చూస్తే, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఇండియాలోనే చాలా బాగా పనిచేస్తారని పేరుంది. కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థని దెబ్బతీశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో దేశం అంతా చర్చించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు మనం ఆలోచించాల్సింది, అందరం కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. కానీ ఈ వ్యక్తి చూస్తే ఈరోజు అన్నిటిగా అంతులేని అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ఈరోజు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మా అధినేత మీద కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టాడు. కారణం లేదు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందంటారు, ఇసుకలో అవినీతి జరిగిందంటారు, లిక్కర్లో అవినీతి జరిగిందంటారు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసులు పెడతారు. మీరు సాక్ష్యాలు చూపించారా? ఈరోజు అడ్డంగా 10 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న ఒక జంటకు అద్భుతం జరిగింది. ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మించడంతో దంపతులు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన శ్రీను, కళ్యాణి అనే దంపతులకు గత 10 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒకే కాన్పులో 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల జన్మించింది. తల్లి, పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రామవరం మాతా శిశు హాస్పిటల్కి వచ్చాను. మొదటి కాన్పులోనే నాకు 3 పిల్లలు పుట్టారు. 2 బాబులు, 1 పాప. 3 క్షేమంగా ఉన్నారు. నా పేరు శ్రీను, మా ఆవిడ పేరు కళ్యాణి. మేము కొత్తగూడెంలోనే రామవరం హాస్పిటల్కి వచ్చాము. మంగళవారం రోజు 7:30 వచ్చాము. 10:30 డెలివరీ అయిన 3 పిల్లలు పుట్టారు. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఇక్కడ డాక్టర్లు చాలా మంచిగా చూస్తున్నారు. ఏ ఊరు మీది? మాది వీరభద్రవరం గ్రామం, వెంకటాపురం మండలం, పులి డిస్ట్రిక్ట్. మాది ఎన్నో సంతానం ఇది? మొదటి కాన్పు మా ఆవిడ. ఓకే. హాయ్ అండి, మైసెల్ఫ్ డాక్టర్ సాగరిక. నేను కొత్తగూడెంలో అసిస్టెంట్
ప్రొఫెసర్గా చేస్తున్నాను గైనకాలజీ డిపార్ట్మెంట్లో. పేషెంట్ వచ్చేసి కళ్యాణి అని నిన్న మార్నింగ్ 8 గంటలకి రావడం జరిగింది. ఆవిడకు ఉంది ఏంటి అంటే ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ అంటే కవల పిల్లలు మనం వినే ఉంటాం కదా, అలా కాకుండా 3 పిల్లలు ఉన్నారు అనమాట. గర్భసంచి లోపల 3 పిల్లలు ఉన్నారు. ఆ ప్రాబ్లంతో రావడం జరిగింది. పేషెంట్ పేరు కళ్యాణి, ఏజ్ వచ్చేసి 30 years. సో తనకి ఇదే కాకుండా మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆస్తమా, ఇంకా బీపీ కూడా చాలా హై బీపీ 150/100, ఇంకా ఇమ్యూనెంట్ సిమ్టమ్స్ అంటాం, అంటే తలనొప్పి అట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉండే. అందుకని ఇంజెక్షన్ మ్యాక్సల్ఫేట్ వెంటనే ఇచ్చాము. వచ్చినప్పుడు పేషెంట్ లేబర్ పెయిన్స్ తోని చెప్పి వచ్చారు. చూసాము, ఆల్రెడీ ఓడి కూడా కారిపోతుంది ఆమెకి 3 hours నుంచి. సో ఆమె ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. తర్వాత ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నాము. సో ఎమర్జెన్సీ సిజేరియన్ అనేది 10 o'clock అరౌండ్ 10 to 11 మధ్యలో స్టార్ట్ చేసాము. బ్లడ్ అది అరేంజ్ చేసుకొని అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని స్టార్ట్ చేసాము. ఆమెకి 2 మగ పిల్లలు, ఒక్కొక్కరు 1.5 kg 1.5 kg, ఒక ఆడపిల్ల 1.7 kg డెలివరీ అవ్వడం జరిగిందండి. డెలివరీ తర్వాత తల్లి 3 పిల్లలు క్షేమంగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. అనంతరం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఎప్పుడు కూడా ఎవరిచ్చినవే పెట్టి అసలు సైలెన్స్ ప్లీజ్. రాయలసీమ రైతులను మోసం చేసి రాయలసీమలో ఉన్న తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించినది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అమరావతి జేఏసీ కన్వీనర్ కొలిక్కిపూడి శ్రీనివాసులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని జీఎండి కన్వెన్షన్ అధినేత మారుతి గుడి ఫౌండేషన్ చైర్మన్ మారుతి ఇచ్చిన విందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విందుకు ఆయనతో పాటు రాయచోటి మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 78 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం 10 సార్లు ఎన్నికలు చేసింది. ఈ 10 సార్లు వైఎస్ కుటుంబాన్ని ఆదరించి, ఆశీర్వదించి, వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి, వాళ్ళని ఎంపీలు చేసి, వాళ్ళని ముఖ్యమంత్రులు చేసి ఈ రాయలసీమ వాళ్ళకి ఎంత ఇచ్చిందో మనందరం చూసాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, రాయలసీమ జగన్కి ఏమిచ్చింది, జగన్ రాయలసీమకి ఏమిచ్చాడు? రాయలసీమ జగన్కి ఏమిచ్చింది?
రాయలసీమ జగన్కి ఏమి ఇచ్చిందంటే వాళ్ళ తండ్రిని ఎమ్మెల్యే చేసింది, వాళ్ళ తండ్రిని మంత్రిని చేసింది, వాళ్ళ తండ్రిని ఎంపీ చేసింది, ఆయన తండ్రిని ముఖ్యమంత్రి చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసింది, జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే చేసింది, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. వాళ్ళ బాబాని ఎంపీ చేసింది, ఎమ్మెల్సీ చేసింది, మంత్రి చేసింది. మరి ఇప్పుడు 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 2014 నుండి 2019 వరకు రాయలసీమ యువతకి ఏం చెప్పాడు, రాయలసీమ రైతులకి ఏం చెప్పాడు, రాయలసీమ మహిళలకి ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. రాయలసీమ యువతకి ఏమి ఇస్తానన్నాడు? రాయలసీమ యువతకి ఉద్యోగాలు ఇస్తానన్నాడా, వాలంటరీ ఉద్యోగాలు ఇస్తానన్నాడా? ఏపీపీఎస్సీ ద్వారా 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తానన్నాడు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. కానీ 4 ఏళ్లుగా ఇప్పుడు 5వ సంవత్సరం వరుసగా సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు. ఇస్తానన్నది ఏంటి? జాబ్ క్యాలెండర్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరదే, సినిమా యాక్టర్ శ్యామ్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకున్నారు. కొత్త అల్లుడికి సంక్రాంతి పండుగ సందర్భంగా 300 రకాల పిండి వంటలతో అత్తింటి వారు ఆతిథ్యం ఇచ్చారు. అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చెంట్ గుండా సాయి గోపాలరావు కుమార్తె రిషికకు విశాఖపట్నం ఎస్ఎల్వి జ్యువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్తో డిసెంబర్ నెలలో వివాహమైంది. నూతన దంపతులను మొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానమిచ్చి తమ సాంప్రదాయం ప్రకారం 300 రకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు. అందరూ సాయం చేశారు, ఇవన్నీ ఖాళీ చేశారని చెప్తాను. ఇక్కడికి వచ్చాను అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాయకుప్పం మండలానికి హంద్రీనీవా నీరు చేరడంతో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్, ఎంపీ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డప్ప మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని తెలిపారు. హంద్రీనీవా నీరు కుప్పం నియోజకవర్గ వైపు దూసుకు వస్తోందని తెలిపారు. అప్పుడు
ఉంటాయి. కైలా అంత చేస్తూ ఉండేది. అప్పుడు స్టార్ట్ చేస్తే అవి కళ్ళు జరుగుతూ ఉంటాయి. కైలా అంత చేస్తూ ఉండేది. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న ఆరాజన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని సీఎం అన్నారు. విద్య, ఎక్సైజ్ చట్టాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉల్లంఘించారంటూ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కనుమ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి తమ విద్యా సంస్థల వద్దనే మద్యం పంపిణీ చేయడాన్ని తప్పుపట్టారు. చట్టాలను ఉల్లంఘించి మద్యం బాటిళ్లను విద్యాలయం వద్దనే పంపిణీ చేయడం చట్టాలను ఉల్లంఘించడమేనని వారు ఆరోపించారు. ఇదే టార్గెట్గా మేమందరం పనిచేస్తాం. మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు. మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ సిటీ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు, పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం. అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు. అతను చెప్పిందే నేను కూడా చెప్తున్నా. ఈ ఖాళీ చేసే దిశగా మాత్రం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక రాజీనామా చేసిన లీడర్తో కూర్చున్నారంటే దానికి చెప్పకనే. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.